పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లికి చెందిన సురేష్, వాణి దంపతులు ప్రసవం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సురేష్ తన పర్సును పోగొట్టుకున్నాడు. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న జంగా కుమార్, అఖిల్కు ఆ పర్సు దొరికింది. పర్సులో ఉన్న నగదు, ఏటీఎం కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను ఏమాత్రం ముట్టుకోకుండా భద్రంగా ఉంచి పర్సును సురేష్కు అప్పగించారు. తమకు దొరికిన పర్సును నిజాయితీగా యథాతథంగా తిరిగి అప్పగించి జంగా కుమార్, అఖిల్లు మంచితనాన్ని చాటుకున్నారు. విషయానికి తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ వారిద్దరినీ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది వారి నిజాయితీని ప్రశంసించారు. ఏం పని చేస్తారు? ఏ రోజు వచ్చింది డెలివరీకి? నిన్న వచ్చాం సార్. పర్స్ ఎప్పుడు పోయింది, ఎప్పుడు ఇచ్చారు? నిన్న నైట్లో పోయింది సార్. 3500 ఇచ్చేసారు సార్. ఏటీఎం కార్డు, ఆధార్ కార్డ్స్ అన్నీ ఇచ్చారు సార్. అడ్మిట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఉన్నాం. అయితే నా పర్సు పోయడం జరిగింది. అయితే హాస్పిటల్ సిబ్బంది వారు తిరిగి మళ్ళీ నా పర్సుతో పాటు నా పర్సు, ఏటీఎం కార్డ్స్ అన్ని డబ్బులు ఇవ్వడం జరిగి వారికి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడనే సివిల్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. పేషెంట్ కేర్ నైట్ డ్యూటీ ఉండే. నైట్ వార్డుకో కేసు షిఫ్ట్ చేసినాం. రాగా అక్కడ పర్సు దొరికింది. అందులో 3500 ఉండే. ఆధార్ కార్డు, ఏటీఎం కార్డ్స్ ఉండే. వీటితో సహా మనిషి ఎలా గుర్తించడం అంటే కేషీట్లో నెంబరు పేషెంట్ ఎక్కడ ఉన్నదని ఎతికినాం. ఎతికాక సిస్టర్కి ఫోన్ చేసినాక ఈయనకు కాల్ చేసినాక డబ్బులు అప్పు చెప్పేసి. పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతున్నాను. నిన్న ఒక లోకల్ రంగంపల్లి ప్లేస్ నుంచి మనకు వాణి అనే ఒక పేషెంట్ అడ్మిట్ కావడం జరిగింది ఆమె జ్వరంతో. సో వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయి ఉన్న క్రమంలో మా పేషెంట్స్ కేర్ జంగ కుమార్ అండ్ అఖిల్ వాళ్ళకి నైట్ 11:30కి ఒక పర్స్ దొరికింది. పర్స్ దొరికినప్పుడు దాంట్లో ఉన్న వివరాలు అన్నీ వాళ్ళు పరిశీలించినప్పుడు కొంత డబ్బు ఉంది దాంట్లో. అండ్ వాళ్ళ ఆధార్ కార్డు బేసిస్ చేసుకొని ఆధార్ కార్డ్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అడ్మిషన్స్ వాళ్ళు కేషీట్లలో చూసి వాళ్ళ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి కాల్ చేశారు. 11:30కి పర్స్ దొరికితే ఇమీడియట్గా 12 o'clock వాళ్ళ హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్లాంటి సామాజిక స్పృహతో వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి వాళ్ళని ఈరోజు మేము ప్రత్యేకంగా అభినందించి మిగిలిన స్టాఫ్ కూడా స్ఫూర్తి కలుగుతుందని చెప్పి అభినందించడం జరిగింది. అండ్ ఈ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు కూడా మంచిగా వినియోగించుకోండి ప్రజలు అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.